ముద్రగడ పద్మనాభం ఒక కామెంట్ చేశారు. ఏంటంటే, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు లేవు హ్మ్. అని జెప్పేసి అంటున్నారు. ఆయన ఎందుకంటే అమ్మా పిఠాపురం నుంచి ఎందుకు లేదంటే, ఈయన కాపులు, కాపులు, కాపులు అని ఆవిడే కాపు ఆడపడుచే. హ్మ్. వంగా గీత పవర్‌ఫుల్ లీడరు. ఆవిడ మొదటి నుంచి కూడా మంచి సౌమ్యంగా, గౌరవంగా, ఘనంగా మాట్లాడుద్ది. ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా విలువైన లీడర్‌గా ఉంది. ఆవిడ ప్రజలకు చాలా చేసింది. నువ్వు ఇవాళ భీమవరంలో పోయి అక్కడే భీమవరంలోనే నుంచుంటే అన్నా కొంచెం సింపతి ఉంటది. అయ్యో! పోయినసారి ఓడాడు పాపం రెండోసారి వచ్చాడు అని ఉంటది. నువ్వు అది వదిలేసి పిఠాపురంలో ఏముందని? నీకేం సంబంధం పిఠాపురంలో? నువ్వు వాళ్ళ పిఠాపురానికి గెస్ట్ కాదుగా కావాల్సింది. వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. ఆ! వాళ్ళకి అందుబాటులో ఉండేవాడు కావాలి. నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఎన్నికలు అయిపోగానే మెడ్రాస్ హైదరాబాద్ వెళ్ళిపోతావు. ప్యాక్ చూసుకుంటావు. మళ్ళీ ఎప్పుడు గెలిస్తే గెలవకపోతే సుఖానికి అక్కడే ఉంటాడు. సినిమాలు చేసుకుంటాడు. సినిమాల వరకు ఈ సినిమా హీరోగా అతనికి తిరుగులేదు. బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది. బ్రహ్మాండమైన ఆర్టిస్ట్‌గా, హీరోగా నో ప్రాబ్లమ్. అది ఎవరైనా అంగీకరిస్తారు. రాజకీయంగా అతను పనికిరాడు. రాజకీయంగా అనర్హుడు. రాజకీయంగా ప్రజానాయకుడిగా పనికిరాని వ్యక్తిత్వం అతను. కనుక అతను ప్రజలు గుర్తించేస్తున్నారు. వంగ గీతని ఓడించగలిగే సత్తా పవన్ కళ్యాణ్‌కి లేదు. ఏమన్నా హ్మ్. అరుపులు, కేకలు ఉంటాయి. సినిమా వాడు గనక అరుపులు, కేకలు ఉంటాయి గానీ, ఓటేసేటప్పుడు అలా అరుపులు, కేకలను బట్టి ఓట్లేయరు కదా! ఈవిడైతే ఏంటి, పవన్ అయితే ఏంటి, వంగ గీత ఆవిడ మనకెప్పుడు అందుబాటులో ఇన్నాళ్ళు ఉంది, ఇప్పుడు ఉంటుంది. మనం ఏదైనా అమ్మాయి అని ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఎళ్లి చెప్పగలం. ఈయన దగ్గరికి ఎప్పుడెళ్తాం? ఈయన దగ్గర ఇంటర్వ్యూకి అపాయింట్‌మెంటే ఉండదు. ఆయన సొంత ఎమ్మెల్యేలకి పోయినసారి ఆయన సొంత మనుషులకే లేదు ఇంటర్వ్యూ. ఏమన్నా కలవరు. సినిమా హీరో కదా మరి. అవును. హీరోలకంతా రిజర్వ్డ్‌గా ఉంటాయి. అంతా బౌన్సర్స్ ఆయన దగ్గరికెళ్ళాలన్నప్పుడు 30 ఇద్దరు, ముగ్గురు సెక్రటరీలు ఈ షోలుంటాయి కదా! ఈ షోలో కామన్ మ్యాన్ ఎక్కడి నుంచి ఎళ్తాడు? చూస్తారు కదా! వాళ్ళు. అయ్యేది కాదు, జరిగేది కాదు. ఆవిడైతే మనకేదన్నా గబుక్కున మన ఇంటి దగ్గర అక్క అనో, అయ్య అనో, అమ్మ అనో ఎళ్ళొచ్చు. ఈయన దగ్గరికి ఎక్కడికెళ్తాం? గేట్ కీపర్ తోస్తాడు మనం బయటికి. హ్మ్. ఈయన ఇక్కడ ఉంటాడా? ఉండడు. ఈయన సినిమాలు చేసుకోవాలి కదా! ఉండడు. ఇయన్నీ ఆలోచిస్తారు ప్రజలు. ప్లస్ కాపు ఆవిడే కాపే. ఇంకా ఆవిడ కాపే కాకుండా బీసీలు, గీసీలు అందరూ ఆవిడకి మద్దతుగా ఉన్నారు కదా! నువ్వేదో నువ్వు ఒక కాపు ప్రతినిధిగా నువ్వు ప్రజల ముందు ఆమోదం పొందుంటే అది వేరే విషయం. అది వేరే విషయం. నువ్వు ప్రజల ముందు ఆమోదం పొందలా. కాపులకు అన్యాయం చేసిన వాడిగా ఉన్నావు. కాపులను తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టిన ఒక ద్రోహిలాగా ఉన్నావు వాళ్ళు. ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు ఒక కాపు నాయకుడిగా ఆయన చేస్తే ఆయన అంత అవమానించి ఆయన కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అవమానించి కిందపరిచి ఆఖరికి ఆయన సూసైడ్ చేసుకుని అనరాని మాటలు ఆ కుటుంబాన్ని ఆడవాళ్ళని కూడా అన్ని చంద్రబాబు పీరియడ్‌లో. అప్పుడు ఏమైపోయావు నువ్వు? అప్పుడు ఒక్క మాట మాట్లాడుంటే ఇవాళ నువ్వు కాపు నాయకుడు అని మాట్లాడావు. వంగ వంగవీటి రంగా చనిపోయినప్పుడు ఏం మాట్లాడారు? చంద్రబాబు కదా వంగవీటి రంగని చంపింది. చావుకు కారణం. మరి అప్పుడు ఏమైపోయావు? ఒక మాట మాట్లాడలేదు నువ్వు అప్పుడు లేవు చిన్నపిల్లాడివి. ఇప్పుడు ఇది అయితే నువ్వు మొన్న 14-19లోనే కదా! ముద్రగడ పద్మనాభం విషయం. ఆ రోజు నీ గొంతేమైంది? ఏనాడు నువ్వు కాపుల గురించి మాట్లాడలా. ఏనాడు కాపుల కోసం నడుం బిగించలా. ముద్రగడ కాపుల కోసం నడుం బిగించాడు. అవమానాలు పడ్డాడాయన. నువ్వేనాడు అది పడలేదే. నువ్వేనాడు వాడి కోసం నడుం కట్టలేదే. ఇవాళొచ్చి నేను కాపుని, కాపుకి రాజ్యం అంటే ఎట్టా? నువ్వు కాపు నాయకుడిగా కాదు. నువ్వు కాపుల ప్రతినిధిగా వాడు గుర్తించట్లేదు. నిన్ను కాపు ద్రోహిగా చూస్తున్నాడు. ఆవిడని కాపు ఆడుపుగా చూస్తున్నాడు. సో, అక్కడ అసలు గెలవడం కూడా చాలా అసాధ్యం. హ్మ్. అండ్ ఇప్పుడు రోజా విషయానికొస్తే, రోజా బుక్ 'రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి' అంటూ ఒక పేరుతో హ్మ్. ఒక మూవీ ఒక బుక్ రిలీజ్ అయింది. హ్మ్. దాని గురించి మీరేమంటారు? ఏముందమ్మా జయలలిత కూడా రంగుల ప్రపంచం వచ్చి రాజకీయాల్లోకి. నువ్వు లత చాలామందొచ్చారు రంగుల ప్రపంచం రాజకీయాల్లోకి. అది ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్, ఎన్టీఆర్, మా సినిమా వాళ్ళు ఎంతోమంది జగ్గయ్య గారు ఫస్ట్ ఎంపీ ఆంధ్రాలో తెలుగు వాళ్ళలో జగ్గయ్య గారు ఫస్ట్ ఎంపీ. ఆ హ్మ్. తర్వాత సత్యనారాయణ గారు అయ్యారు, రాఘగోపాలరావు ఎంతోమంది అయ్యారు. రంగుల ప్రపంచం నుంచి రోజా ఫస్ట్ అయితే ఏదన్నా వాళ్ళు అనొచ్చు రోజా ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు. ఆ అవును. అమ్మాయి రంగుల ప్రభుత్వం వచ్చింది రాజకీయాలకి. ఏంటంటే ఆమె రాజకీయ జీవితాన్ని విమర్శించాలని గత జీవితాన్ని కెలికితే అలా అలా కెలకాలంటే గత జీవితం చాలా మందికి చాలా దౌర్భాగ్య జీవితాలు ఉంటాయి. అది ఆడపిల్ల జీవితంలో
కలకాల సినిమాల్లో ఉంది కనుక ఏదైనా మనం కెలికి చేయొచ్చు అనుకుంటే తప్పు. అది తప్పు. మీరు రాజకీయంగా చెప్పండి. రాజకీయంగా ఆవిడ ఈ తప్పు చేసింది, మంత్రిగా ఈ పని చేయలేకపోయింది, ప్రజలకి ఈ ఆవిడ వల్ల ఆవిడ చర్య మంత్రిగా ఆవిడ చర్యల వల్ల లేదా ఎమ్మెల్యేగా ఆవిడ చర్యల వల్ల ఈ చెడు జరిగింది చెప్పండి. అది విమర్శించండి. అంతేగాని ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఆవిడ ఎవరితోటో కాఫీ తాగిపోయింది, వాళ్ళతో ఎవరితో కూర్చుని మాట్లాడింది, ఆల్ దిస్ నాన్సెన్స్. ఆడపిల్లల జీవితంలో కావాలని అలాగ అసభ్యంగా ఆడపిల్లలు టార్గెట్ చేయాలనుకుంటే ప్రజలు అసహించుకుంటారు. ఎందుకంటే అది రాజా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనాబడి ఇప్పుడు అయిపోయింది. సినిమా కెరియర్ నుంచి వచ్చేసింది రాజకీయాల్లో వాట్షీ రాజకీయాల్లో ఏం చేసింది, మంత్రి పదవి ఏం చేసింది అవి మాట్లాడండి. అది ఎలిజిబుల్. అమ్మాయి పర్యాటక శాఖ మంత్రిగా ఉంది, ఏం చేసింది, ఏ డెవలప్మెంట్ ఏం చేసింది, ఆవిడ ఒక ఎమ్మెల్యేగా తన కాన్స్టిట్యున్సీకి ఏం చేసింది, ఇవన్నీ అడగండి. బ్రహ్మాండంగా. ఆమె 2 కార్లు కొట్టడం మీకు కొత్త ఏమో కానీ షీజ్ టాప్ లీడింగ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది అనే సినిమా. ఒక 10 ఏళ్ళు లీడింగ్ హీరోయిన్గా తమిళ తెలుగులో చేసింది. ఆ అమ్మాయి ఒక పెద్ద ఫారిన్ కార్ కొట్టడం పెద్ద విశేషమా? ఫూలిష్ కదా అవి. అట్లాగ టార్గెట్ చేయడము. ఆవిడ గత జీవితంలో షాడోలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, ఆల్ దిస్ ట్రాష్, బుద్ధి జ్ఞానం లేని చిల్లర నేపథ్యం. అది వద్దు, అది కాదు, కరెక్ట్ కాదు. ఎవరైనా సరే రాజకీయాలుగా మాట్లాడదాం. అది పర్సనల్ బయోగ్రఫీ, పర్సనల్ విషయం ఉంటే అది వేరు. అంతే. అండ్ ఇప్పుడు ఇటు ఎన్నికలు సమీపిస్తున్న దగ్గరకు వస్తున్నాయి. ఈ ఎన్నికల టైంలో యూత్ కి మెసేజ్ ఇస్తూ ఆల్రెడీ జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ మాట్లాడారు. అండ్ రీసెంట్ గా విజయ్ సేతుపతి కూడా మాట్లాడారు, ఓటు వెయ్యాలి, యూత్ ఓటు వినియోగించుకోవాలి అని చెప్పి. అండ్ ఈ మధ్య మొన్న మంచు మనోజ్ కూడా మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అటు విశ్లేషకులు కావచ్చు, ఇటు జర్నలిస్టులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఒక మాట అంటున్నారు. ఏంటంటే, ఎందుకు ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు కదా, ఇప్పుడు రామ్ చరణ్ కావచ్చు, బన్నీ కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ ఇది ఎన్టీఆర్ కావచ్చు, ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? యూత్ అంటే వాళ్ళకి యూత్ క్రేజ్ ఎక్కువ ఉంటది కదా, వాళ్ళు చెప్తే ఇంకొంచెమైనా వింటారు కదా అని అంటున్నారు. ఎందుకు మాట్లాడాలి అని అడుగుతారు. ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ జీవితాలు రాజకీయాలు కాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తను రాజకీయం కాదు. ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పర్సన్. తను ఒక సినిమా హీరో. తనని నమ్మి కొన్ని కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టి తీయడానికి నిర్మాతలు ఉన్నారు. సో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిజినెస్, వాటి బాధ్యత భుజస్కంధాలపై ఉంది. మీ బతుకు తెరువు కనుక మీరు మాట్లాడతారు. వాళ్ళకి అది బతుకు తెరువు కాదు. అది వద్దు బాబు, మాకు వద్దు అని అన్నారు. వాళ్ళని మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు ఉన్నారు కదా. ప్రధానికి వీళ్ళు మాట్లాడేసి వినేస్తారా? వీళ్ళు చాలా చెప్తున్నారు, అయితే వినేస్తున్నారా? లేదు. ఊని గాలి గిల్లుడు, ఈ అనవసరం గోకుడు తప్పితే ఎందుకు మాట్లాడాలి? ఏదైనా సంబంధం వచ్చినప్పుడు ఒక పెద్ద కలామిటీ జరిగింది, ఒక సమాజం మొత్తానికి ఏదో జరిగింది, వరదలు వచ్చినాయి, కవితలు వచ్చినాయి, అప్పుడు రామారావు గారు స్పందించారు. ఆ రోజుల్లో దాసనారాయణ గారు స్పందించారు, కృష్ణ గారు స్పందించారు. అలాంటి ప్రజలకి ఒక ఇది జరిగినప్పుడు, వరద బీభత్సం, కరువు కాటకాలు వచ్చినప్పుడు, రొటీన్ లైఫ్లో, రెగ్యులర్ లైఫ్లో వాళ్ళు దే ఆర్ నాట్ పొలిటీషియన్. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు సినిమాల గురించి అడిగితే సినిమాల గురించి చెప్తారు. వాళ్ళు కావాలంటే అయితే మాట్లాడతారు. కావాలంటే ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ బాగోగుల గురించి, ఇండస్ట్రీకి కావాల్సిన మంచి గురించి, ప్రభుత్వం ఇండస్ట్రీకి చేయాల్సిన అవసరాల గురించి కావాలంటే మాట్లాడుతూ వెళ్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు కదా. రాజకీయాల గురించి వాళ్ళని మాట్లాడాలంటాం ఏంటి? బుద్ధి లేకుండా. అనేవాడికి బుద్ధి ఉండాలి, వాడికి కామన్ సెన్స్ ఉండాలి. ఎవరు ఏది మాట్లాడారో అదే మాట్లాడాలి. కాళిదాసు కవిత్వం రాయాలి. కాళిదాసు కవిత్వం రాయాలి. చిట్టిబాబు నువ్వు కూడా కాళిదాసులా కవిత్వం రాయమంటే బుద్ధి తక్కువ. అది ఆయన పెద్ద కప్ ఆఫ్ టీ, ఆయన కవిత్వం. కాళిదాసు కవిత్వం ఆ రేంజ్ వేరు. ఆ రేంజ్లో వాళ్ళు ఉంటారు. మన రేంజ్లో మనం వీళ్ళ సినిమాలు టాప్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ జీవితాలను వాళ్ళని నమ్మి కొన్ని 100 కుటుంబాలు, వాళ్ళని నమ్మి కొన్ని 100 కోట్లు పెడుతున్న ప్రొడ్యూసర్లు, వాటి మీద బాధ్యత ఉంది. ఒక సినిమా వాళ్ళ ఆ హీరోల సినిమా, పేరు చెప్పిన హీరోల సినిమాలు ఒక సినిమా ఫ్లాప్ అయితే కొన్ని కుటుంబాలు పోతాయి కదా. అది ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంది. హీరో అంటే ఉన్నే డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోతాం కాదు కదా. దే హ్యావ్ గాట్ రెస్పాన్సిబిలిటీ. సినిమా ఫ్లాప్ అయితే కూడా ప్రొడ్యూసర్ని అడుగుతున్నారు, వాళ్ళ హీరోని అడుగుతున్నారు. వాళ్ళ సినిమా దెబ్బతింటే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్స్ హీరోని డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు.
సో వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళ బాధ్యతలు ఆ బాధ్యత. వాళ్ళు రాజకీయాలు సీఎంలు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, వాళ్ళ ప్రోగ్రామ్ కాదు, వాళ్ళ నేపథ్యం కాదు అది. వాళ్ళ నేపథ్యం కాదు, వాళ్ళు మాట్లాడుకుంటూ బుద్ధి తక్కువ బుద్ధిహీన మాటలు తప్పితే ఇంకోటి కాదు. వాడు మనోజ్ మాట్లాడినా మనోజ్ కూడా అధిక ప్రసంగి, అది బాగా తెలిసిన పిల్లాడు, అధిక ప్రసంగి. నీకెందుకు రాజకీయాలు? నువ్వు రాజకీయాలు ఉన్నావా? ఉంటే దిగు, డైరెక్ట్గా దిగు. డైరెక్ట్గా సగమతమైన ఎందుకు? ఆడగార మగ కాకుండా రాజకీయాలు మాట్లాడటము, రాజకీయాల్లో ఉండవు ఎందుకు? ఈ ఈ ఈ అనవసరం ఇవద్దు. దిగుతావా? నీకు ఉందా రాజకీయాల మీద దిగాలని ఉందా? దిగు, స్ట్రైట్గా దిగు. నీకు నీ బంధువులు రాజకీయాల్లో ఉన్నారు, నీ కుటుంబానికి రాజకీయం, ధైర్యంగా దిగు. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ వెనకడుగు, మళ్ళీ పబ్లిక్లో ప్రెస్ మీట్ అప్పుడు నేను మాట్లాడే ఎందుకు? ఈ అధిక ప్రసంగాలు అనవసరం. మనోజ్ చేసిన అధిక ప్రసంగంలాగా వాడు ఇప్పుడు షారూఖ్ ఖాన్ మాట్లాడాడంటే షారూఖ్ ఖాన్ను ఈ దేశాన్ని గురించి విమర్శించాడు, ఈ దేశంలో గురించి, ఈ దేశం సెంటిమెంట్లను విమర్శించాడు, ఈ దేశ అధిక సంఖ్యాకుల విశ్వాసాలను అవమానించాడు. అందువల్ల అతని మీద ప్రజలు ధ్వజమెత్తారు. కనుక ఇప్పుడు తనను తాను కాపాడుకోవటానికి, నేను దేశానికి వ్యతిరేకని కాదు అని చెప్పి కాపాడుకోవటానికి తను ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇతను ఈలం తమిళనాడు విజయ్ సేతుపతి తమిళనాడు ఈలం, ఇది శ్రీలంక సమస్య ఉంది. సో అక్కడ తమిళులకి అతను సపోర్టు అంతకు ముందు నుంచి కూడా. దానికోసం ఒక సినిమా తీస్తూ ఉంటే, ఆ ఈలం మీద సినిమా తీసినప్పుడు కూడా ఈయన ఒక వేషం వాళ్ళని అణిచే పాత్ర, ఆ పాత్ర చేయాల్సి వస్తే పాత్ర చేశాడని ఈయన ఎదురు తిరిగారు ప్రజలు. నువ్వు తమిళోడుగా ఉండి తమిళోడిని అడిచే పాత్ర నువ్వు ఎలా చేస్తావు సినిమాలో? సో అక్కడ నేపథ్యం అది, అందుకని అతను రాజకీయాల గురించి మాట్లాడాడు. అలాంటి నేపథ్యం నీకు ఉందా మనోజ్? ఏం లేదు కదా, ఎందుకు దోల? అనవసరం. ఎవరు నేపథ్యం వాళ్ళది, ఎవరు రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళవి, వాళ్ళు చూస్తున్నాం. ఇది నువ్వెందుకు మాట్లాడవు? నువ్వు ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడుగా, సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకూడదు అని అంటే ఎలా ఉంటుంది? చంద్రమోహన్ పుట్టాడు, ఈ నా నెంబర్ సినిమా చేయలేదా? సో రేవంత్ రెడ్డి కూడా బాగానే మాట్లాడతారు, సినిమాలో యాక్ట్ చేస్తే ఎందుకు చేయట్లేదు అని అడిగితే ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. అట్లాగే ఎవరి పని వాళ్ళది, వాళ్ళు హీరోలు. దేర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ డిఫరెంట్, దేర్ లైఫ్ ఇస్ డిఫరెంట్, దేర్ ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్, దేర్ ఎయిమ్స్ అండ్ గోల్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళని ఎందుకు ఇక్కడ మాట్లాడలేదు ఏంటి? ఏం పిచ్చివాగుడు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.